కానీ స్వయం వ్యక్త స్వరూపం కాబట్టి స్వామివారి యొక్క దివ్యమైన శక్తిని మానవ మాతృలు ఎవరు ఆకర్షణ చేయలేరు కాబట్టి సన్నదిలో కూడా శ్రీవారి యొక్క సాన్నిధ్యం ఉంటుంది కాబట్టి సన్నదిలో కూడా శ్రీవారికి నిత్య ఆరాధనలు మామూలు ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఏకాంతమైన కైంకర్యాలు జరిగేటప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో శ్రీవారి యొక్క దర్శనం భక్తులకు కల్పించబడుతుంది. ఇది అనాదిగా జరుగుతూ వస్తున్న ఒక ఆగమ సాంప్రదాయం. అదేవిధంగా మూలవర్ల యొక్క పాదాల చెంత అష్టబంధనం అనే 8 మూలికలతో తయారు చేసిన ఒక దివ్యమైన పదార్థాన్ని సమర్పిస్తారు. ఇది వైఖానస ఆగమంలో విమానార్చన కల్పం అనే గ్రంథంలో మరీచి మహర్షి చెప్పిన విధంగా తయారు చేయబడింది. ఇది స్వామివారి యొక్క పాదాలకును పద్మపీఠానికి మధ్య సమర్పించబడుతుంది. ఈ మహాక్రతువును వీక్షించడానికి భక్తులు ఎంతో భక్తితో తరలి వస్తారు. విశేషమైన హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు మొదలైనవన్నీ వైఖానస ఆగమోక్తంగా జరుగుతాయి. అనేకమైన మంత్రోచ్చారణలు జరుగుతూ ఉంటుంది, వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. కానీ శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల టీటీడీ బోర్డు తీసుకున్న ఒక నిర్ణయం చాలా విచారకరమైంది. ఈ అష్టబంధన మహాసంప్రోక్షణ సందర్భంగా 9 రోజుల పాటు, అంటే ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి భక్తులను ఆలయాల్లోకి అనుమతించకూడదని, తిరుమలకు వచ్చే రహదారులు, నడకదారులన్నీ కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా విచారకరమైంది, చాలా సంచలనాత్మైంది కూడా. ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు జరగింది ఇది. అదేవిధంగా దేవాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా సెలవుల మీద పంపించేయడం, క్లోజ్ సర్క్యూట్ టీవీలన్నింటినీ ఆఫ్ చేయడం అనే నిర్ణయాలు కూడా ఎన్నో సందేహాలకు తావిస్తూ ఉంది. నేను 2 నెలల ముందు లేవనెత్తిన కొన్ని సందేహాలు, తిరుమల శ్రీవారి పోర్టులో జరిగిన తవ్వకాలు, నిధుల కోసం జరిగిన వెతుకులాట, అదేవిధంగా శ్రీవారికి మహారాజులు, చక్రవర్తులు సమర్పించుకున్న అమూల్యమైన తిరువాభరణాలు కొన్ని కనిపించలేదని, అది విదేశాలకు తరలి వెళ్ళిందని, శ్రీవారికి నిత్య ఆరాధనల్లో క్రమాల్లో కూడా ఆగమోక్తంగా ఆరాధనలు చేయనీయకుండా ఆలయ అధికారులు, సిబ్బంది అడ్డుపడుతున్నారనేది నా ప్రధానమైన ఆరోపణలు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి వారు అనే ఒక అడ్వకేట్ గారు ఈ విషయాల్లో సిబిఐ ఎంక్వైరీని, విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసే సందర్భంలో ఇంతకుముందు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కానీ, లేక మరిన్ని తప్పులు చేయడానికి కానీ ఈ సందర్భాన్ని టీటీడీ వినియోగించుకుంటూ ఉందనేది ఒక ఆరోపణ, ఒక సందేహం. ఈ సందేహానికి బలం చేకూర్చే విధంగానే ఈ నిర్ణయాలన్నీ ఉన్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అతి పవిత్రమైన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనకుండా వారిని నియంత్రించడం, తిరుమలలోనే లేకుండా చేయడం, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన నిర్ణయాలు. ఇది భక్తుల యొక్క మనోభావాలను చాలా విపరీతంగా దెబ్బతీసే విషయాలు. హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి వారు ఈ విధంగా 9 రోజులు భక్తులకు అందుబాటులో లేకుండా పోవడం అనేది చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా చెప్పారు, స్వామివారి దర్శనం కొన్ని రోజులు లేకుండా పోతుందని, స్వామివారి యొక్క ఆభరణాలన్నీ అపహరించబడతాయని. అదేవిధంగా జరుగుతూ ఉండడం కూడా చాలా విచారకరమైన విషయం. దీనికి భక్తులందరూ కూడా
బాధపడడానికన్నా దీన్ని ఎదుర్కొనడానికి సమాయత్తం కావాలని 9వ తేదీ నుంచి తిరుమలలో వచ్చి సమావేశమై ఎలాగైనా శ్రీవారి దర్శనం కలిగించేటట్టు టీటీడీ బోర్డు మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నేను చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తరఫున మంత్రులను రాజకీయ నాయకులను రెచ్చగొట్టి నా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి నన్ను చాలా అవమానపరిచారు. దీనివల్ల ఎవరికి లాభం లేదు, నష్టమూ లేదు. కాకపోతే భక్తులకు శ్రీవారు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఆల్రెడీ శ్రీవారిని భక్తులందరూ కూడా మహాలఘు దర్శనంలో బంగారు వాకిలి నుంచే దర్శనం చేసుకుంటున్నారు. సుమారు 60 అడుగుల దూరం నుంచి. ఇప్పుడు స్వామివారు ఇంకా దూరం అయిపోతున్నారు. నేను ఆరోపణలు చేసిన తర్వాత భక్తుల్లో ఎంతో సంచలనం వచ్చింది. కొందరైనా కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని నేను ఎదురు చూశాను. అది జరగలేదు. ఇప్పుడు న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలవుతుంది. టీటీడీ బోర్డుకు ఆధ్యాత్మికవేత్తలు, సంఘంలో సమాజ సేవకులు, హిందూ సాంప్రదాయాల మీద, దేవాలయాల మీద, ఆగమ శాస్త్రాల మీద, వేదాల మీద నమ్మకం ఉన్న వయోవృద్ధులు, శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులకు సేవ చేయాలనే సేవాభావం ఉన్నవారు, ఇటువంటి వాళ్ళు టీటీడీ బోర్డులో మెంబర్లుగా ఉంటే, సభ్యులుగా ఉంటే శ్రీవారి భక్తులకు కూడా ఎన్నో మంచి కార్యాలు, సౌకర్యాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ టీటీడీ బోర్డులో అందరూ రాజకీయ నాయకులే తప్ప ఎటువంటి ఆధ్యాత్మిక చింతన, ఒక సంస్కారం, దేవాలయాల మీద ఒక నమ్మకం, హిందూ సాంప్రదాయాల మీద నమ్మకం లేని వాళ్ళే అందరూ ఉన్నారు. అధికారులు కూడా ప్రభుత్వం చేత నియమింపబడి దేవాలయాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన వాళ్ళు కూడా అహంకారం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నవారే కానీ సేవాభావం ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దానివల్లే ఇటువంటి వైపరీత్యాలన్నీ జరుగుతున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు భక్తుల యొక్క మనోభావాలను ముందు అర్థం చేసుకోవాలి. భక్తులు దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారనేది, భక్తులు ఏం కోల్పోతున్నారనేది, వీలైనంత ఎక్కువ మందికి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్నదే టీటీడీ బోర్డు యొక్క ప్రథమ కైంకర్యంగా ఉండాలి. కానీ ఇందులో స్వార్థం ఉండకూడదు. కాబట్టి ఆ సమయంలో భక్తులందరూ కూడా మహాసంప్రోక్షణ సమయంలో తిరుమలలో సమావేశం కావాలని, దర్శనం కోసం శక్తివంచన లేకుండా టీటీడీ బోర్డు మీద ఒక ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ మధ్య కొత్త సాంకేతిక జ్ఞానంతో రిమోట్ సెన్సింగ్లో, తర్వాత గ్రౌండ్ పెనట్రేటింగ్ రిసోర్సెస్ GPR సిస్టంలో చెన్నై IIT నుంచి వచ్చిన కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా శ్రీవారి దేవాలయంలో కింది భాగంలో, కింది పొరల్లో ఏమేమి ఉన్నదనేది కూడా చూశారు. వాటి యొక్క రిపోర్ట్స్ కూడా ఇంకా రాలేదు. కానీ స్వామివారి యొక్క నిధులు ఎక్కడున్నాయని చూడడానికే 2006, 2008, 2012 ఆ సమయాల్లో ఈ పరిశోధనలన్నీ జరిగాయనేది తథ్యం. కాబట్టి శ్రీవారి యొక్క సంపదను, అదేవిధంగా అక్రమంగా కూల్చివేయబడిన శ్రీవారి యొక్క అతి ప్రాచీనమైన దేవాలయ కట్టడాలు, 1000 కాల మంటపం, తేరు మంటపం, వాహన మంటపం మొదలైన వాటినన్నీ మళ్ళీ మిగిలినవి కూడా కూల్చేయకుండా కాపాడడానికి కూడా భక్తులందరూ కూడా నడుం బిగించి ముందరికి రావాలి, వచ్చి స్వామివారిని కాపాడుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 30,000 మందిని అనుమతిస్తామని చెప్పారు. కానీ టీటీడీ ఈఓ గారేమో మేము కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఎలా? ఇది ఈ నిర్ణయాలను ఎవరు అసలు నిర్ణయిస్తున్నారు? టీటీడీ బోర్డు చైర్మన్ గారు 9 రోజులు భక్తులను పైకి అనుమతించకూడదనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆయనకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఇటువంటి నిర్ణయాలు చైర్మన్ గారు స్వతంత్రంగా తీసుకోరు. ఈ నిర్ణయాలు వెనక ఎవరున్నారు? ఇప్పుడు మళ్ళీ సీఎం గారు ఎందుకు దీన్ని మార్చమంటున్నారు? సీఎం గారు చెప్పిన తర్వాత కూడా ఈఓ గారు మళ్ళీ 24వ తేదీ బోర్డు మీటింగులో దీన్ని పెట్టి మళ్ళీ వీలైనంత మందికి దర్శనం కల్పిస్తామని, కొద్ది మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామని. ఆ కొద్ది మంది ఎవరు? వీళ్ళకి కావాల్సిన వీఐపీలా, లేకపోతే వీళ్ళ సిబ్బందా, భక్తులా? ఎవరికి దర్శనాలు కల్పిస్తున్నారు? ఇవన్నీ కూడా సందేహాలే, క్వశ్చన్ మార్కులే ఇవి. వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత టీటీడీ బోర్డు మీద ఉంది, అధికారుల మీద కూడా ఉంది. వీటన్నిటినీ ఇప్పుడు మీరు అడిగారు నన్ను ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారని. ఇప్పుడు టీటీడీని ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారు? టీటీడీ నిర్ణయాలను ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎందుకంటే టీటీడీ బోర్డు చైర్మన్కు మహాకుంభాభిషేకం గురించో మహాసంప్రోషణ గురించో అవగాహన లేదనేది పూర్తిగా తెలిసిపోయింది. 12 సంవత్సరాలకు ముందు శ్రీవారికి జరిగిన మహాసంప్రోక్షణలో పాల్గొన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు అధికారులుగానో ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లుగానో ఎవరూ లేరు. మేము మాత్రమే ఉన్నాం అప్పుడు జరిపిన వాళ్ళం. మరి మహాసంప్రోక్షణ సమయంలో అతి ముఖ్యంగా భక్తులు దర్శనం చేసుకోవాల్సిన సమయంలో వాళ్ళకు అసలు స్వామివారి దర్శనము లేదు, తిరుమలకు ప్రవేశమే లేదని తీసుకునే నిర్ణయం, దీన్ని ఎవరు వెనక నుంచి జరిపించారు అనేది కూడా ఒక సందేహాస్పదమైన విషయం. దీని గురించి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు మీరు చెప్పిన లోపాలన్నీ ఇప్పుడే జరుగుతున్నాయా, అంతకుముందు కూడా జరిగినాయా అండి? శ్రీవారికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరగడం లేదని చాలా రోజులుగా నేను చెప్తూనే ఉన్నాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎన్నోసార్లు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను, అధికారుల మీద కూడా కంప్లైంట్ చేశాను, సిబ్బంది మీద కూడా కంప్లైంట్ చేశాను. కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. ఈ శ్రీవారి పోర్టులో జరిగిన తవ్వకాలు మాత్రం ఈ మధ్య జరిగింది, నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ మధ్య నేను దాని గురించి బయటపెట్టాను. అంటే లోపాల గురించి అంతకుముందు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు మీడియా ముందుకు అప్డేట్ చేశారు? మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదండి. అది నిబంధనల్లో ఉండవు. ఎందుకంటే ఒక తిరుమలలో శ్రీవారి అర్చకుడుగా నేను మీడియాలోకి రావడం అనేది నాకు ఇష్టం లేదు. ఇటువంటి నెగటివ్ విషయాల మీద అధికారులు దీని గురించి చర్యలు తీసుకోగలిగిన పవర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గరే నేను కంప్లైంట్ చేయాలి. కానీ దీన్ని మీడియాలో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే భక్తులు తెలుసుకోవాల్సిన విషయం కాదు ఇది. మేము టీటీడీ లోపల మేము సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం ఇది. కాబట్టి ఆగమ శాస్త్రోక్తంగా మాకు కావలసినంత సమయం మాకు పూజలకు ఇవ్వాల్సిందే, అదొక్కటే దానికి సొల్యూషన్. ఒక్కొక్క పూజకు ఎంత సమయం కేటాయించాలనేది ఉంటుంది. దాని ప్రకారంగా మాకు సమయం కావాలని అడగడం తప్ప అందులో పెద్ద విషయం ఏం కాదు. అంటే 2 నెలల క్రితం మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా మీరు ప్రధాన అర్చకుడుగా ఉన్నారు. అవును, అప్పుడు కూడా మీరు మీడియా ముందుకు వచ్చారు. అవును. ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు, అంతకుముందు ఎందుకు రాలేదు? ప్రధాన అర్చకుడుగానే వచ్చాను కదా. అంటే అంతకుముందు ఎందుకు రాలేదు? 2 నెలల క్రితమే ఎందుకు వచ్చారు? అంతకుముందు ఏం పెద్ద విషయాలు ఏం లేవు. పోర్టులో తవ్వకాలు జరిగినప్పుడే నేను బయట వచ్చాను. తరువాత స్వామివారి యొక్క వజ్రం బయట ఏలానికి వచ్చిందనేది అప్పుడే వచ్చింది బయట, కాబట్టి బయట రావాల్సి వచ్చింది. ఆగమ శాస్త్రోక్తంగా జరగలేదనేది నేను చాలా ఏళ్ళుగా జరుపుతున్న ఒక పోరాటం. అది దానికి సరైన చర్యలు తీసుకోలేదు. అది చాలా రోజులుగా ఉన్న ప్రాబ్లం, ఇప్పటికీ ఉంది. కానీ గతంలో ఈవోలుగా పనిచేసిన 2-3 మీకు వ్యతిరేకంగా, అంటే మీరు చేసిన ఆరోపణలకు ఖండిస్తూ వ్యతిరేకంగానూ మాట్లాడారు సార్. దీని మీద మీ ఒపీనియన్? దాన్ని మీరే నిర్ణయించాలి. అందులో వారికి ఏమి స్వలాభాపేక్ష ఏముందనేది. ఎందుకంటే మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఒక చోట పనిచేసి వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడరు. అది వాళ్ళ యొక్క ప్రిన్సిపల్. అది
వాళ్ళు మాట్లాడకూడదు అనేది కూడా. కానీ మీకు మద్దతుగా మాట్లాడుతున్న ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా మాట్లాడుతున్నారు ఆయన రిటైర్ వెళ్ళిన తర్వాత. కృష్ణారావు గారు ఆయనది తప్పునా? కృష్ణారావు గారు పొదువుగా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అర్చకుల విషయాలు అన్నీ కూడా స్టేట్ వైడ్గా అర్చకుల ప్రాబ్లమ్స్ గురించి అంతా మాట్లాడుతున్నారు. బ్రాహ్మణుల కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ధూపదీప నైవేద్యాలు జరగని దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు. నా గురించి మాత్రమే మాట్లాడలేదు. కానీ మీరు చెప్పిన ఆఫీసర్లు నా విషయం మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయారు. సార్, మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల మీకు వేరే అపార్థాలు ఆరోపిస్తున్నారు మీ పైన. చేయనివ్వండి, ఇదంతా స్వామివారి కైంకర్యంలో భాగంగానే తీసుకుంటాను. మీరు ఇటువంటి విమర్శలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బ తినవండి. భక్తులు తెలుసుకోవాలి టీటీడీలో ఏం జరుగుతూ ఉన్నది అనేది భక్తులు తెలుసుకుంటారు. ఇంకొకటి కూడా సార్, స్వామివారి సేవలో కానివ్వండి, తిరుమల పట్ల మీకున్న భక్తి కానీ స్వామివారి భక్తి కానీ ఎవరు వేలికి చూపలేరు, అది వేరే విషయం. కానీ తిరుమల మీదనే మీరు ఎదురుదాడి చేయండి, మీరు ఒత్తిడి తెండి భక్తుల్ని మీరు పిలిపించారు ఇందాక, అది ఎంతవరకు సమంజసం? ఎదురు దాడి కాదండి, ఒత్తిడి. స్వామివారి యొక్క దర్శనం కల్పించమని కోరుతున్నారు. పోరాటం చేయండి. పోరాటం కాదు, ఒత్తిడి తీసుకురమ్మన్నాను టీటీడీ బోర్డు మీద. ఎందుకంటే ఇది టీటీడీ బోర్డు నిర్ణయం కాబట్టి బోర్డు మీద ఒత్తిడి తీసుకురమ్మన్నాను అంతే. పోరాటం చేయమని చెప్పలేదు. లేదు లేదు లేదు, ఆ మాటలు అటువంటి తీవ్రమైన పదజాలం నేను వాడలేదు. భక్తులను ఆహ్వానిస్తున్నాము, స్వామివారి దర్శనానికి రమ్మని, తిరుమల మీద ఉండమని, దర్శనానికి ప్రయత్నం చేయమని మాత్రమే అడుగుతున్నాను. నేను వెళ్తాను తప్పకుండా. నా సమస్య సాల్వ్ అయిపోతే వెళ్ళిపోతాను నేను. ఇంకొకటి కూడా సార్, అంటే స్వామివారి గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ప్రధాన అర్చకుడిగా ఉన్నారు, అర్చకులందరూ మీకే సపోర్ట్గా ఉండాలి. కానీ మీరు తిరుమలలో వదిలేసి బయట రాష్ట్రాల్లో ఎందుకు ఉంటున్నట్టు, అంటే మీకు అర్చకుల్లో కూడా మీకు మద్దతు లేదని మీరు అనుకుంటున్నారా? ఇది మా ఇల్లు అండి, మా పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. అదే తిరుపతిలో కుటుంబం ఉంటే తిరుపతిలోనే ఉండేవాడిని. అంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి కూడా అక్కడ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా రాష్ట్రాల్లోనే మాత్రమే మాట్లాడుతున్నారు. ఎలా అనుకోవాలి మేము? తిరుమలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు కొన్ని కారణాల వల్ల. సార్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా మీరు కలుస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి దీనికి కారణం ఏంటి? పొలిటికల్ లీడర్స్ని కలుస్తున్నాను, కానీ మిగిలిన వాళ్ళని కూడా పెద్దవాళ్ళని అందరినీ చాలామందిని కలుస్తున్నాను. అది మీడియాలో రావడం లేదు అంతే. కానీ తిరుమలకి ఎందుకంటే సీఎం ఒక రకంగా, తిరుమల కంటే కొండకి మాత్రమే ప్రభుత్వ పాలక సీఎం మాత్రం ఎందుకని మీరు కలవట్లేదు? మిగతా వాళ్ళందరినీ చాలాసార్లు ప్రయత్నం చేశామండి, సీఎం గారిని కలవడానికి వీలు పడలేదు. నన్ను పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత నన్ను కలవకుండా పంపించేశారు. జరిగింది. ఇప్పుడు అపాయింట్మెంట్స్ తప్పకుండా కలుస్తాను. నాకు సీఎం గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కాలేజీలో నాకు జూనియరు, ఎస్వి యూనివర్సిటీలో నాకు జూనియరు. నేను పిహెచ్డీ చేసేటప్పుడు ఆయన ఎంఫిల్ చేసేవారు. తిరుపతిలో పుట్టి పెరిగిన మనిషి, నాకు బాగా పరిచయమైన వ్యక్తి. కానీ ఏదో కొంతమంది యొక్క ప్రోద్బలం వల్ల ఆయన నాకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారంతే. ఏముండదు. అందరూ స్వామివారి భక్తులమే కదండి. అందరూ బాగుండాలని అనుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు నేను నా పరిధి టీటీడీ కాబట్టి స్వామివారికి బాగా జరగాలి, స్వామివారి భక్తులు బాగుండాలని నేను కోరుకుంటాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం అంతా బాగుండాలని ఆయన కోరుకోవాలి. మహాసంప్రోక్షణ సందర్భంగా ముఖ్యమంత్రి దాదాపు 30,000 మంది దర్శనానికి అలో చేయమని చెప్పేసి కూడా ఒక గతంలో 12 సంవత్సరాల ముందు జరిగినప్పుడు ఎంతమందిని అలో చేస్తారు? ఇప్పుడు 30,000 మందిని అలో చేయండి అని కూడా అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి 5,000, 10,000 మంది వరకు దర్శనం కల్పించుండొచ్చు. అంటే మీరు అప్పుడు ఉన్నారు కదా? ఉన్నాను. తీర్థం సెటారి మా అర్చకులకి అందరూ డ్యూటీలు చేస్తున్నారు. ఆ డ్యూటీ చార్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి, చేశారు. ఇంకొకటి కూడా స్వామి, వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించారు. కాకపోతే భక్తుల యొక్క సంఖ్య తక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం కాస్త ఎక్కువైంది. అర్చకుల నుంచి అనుకున్నంత మద్దతు మీకు రాలేదు, ఎందుకని అనుకుంటున్నారు? అది బ్రాహ్మణానాం అనేకం కాబట్టి ఏదో కొన్ని శాఖాపరమైన వృత్తిపరమైన ఈర్ష్య ద్వేషము ఉండొచ్చు.
అటువంటివి ఉండొచ్చు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతగా మా సపోర్ట్ ఉండదు అని? లేదు, అనుకోలేదు. ఇందులో బయటి శక్తుల యొక్క ప్రమేయం కూడా ఉంది కాబట్టి ఎక్కువైంది. కానీ అమిత్ షా మీరు కలిసిన తర్వాతనే పూర్తిగా తిరుగుబాటు చేశారనేది ఒక ఆరోపణ. లేదండి, నేను చెప్తున్నాను కదా, అంతకు ముందు నుంచి కూడా నేను ఎన్నోసార్లు ఆఫీసర్లను కలుస్తూనే ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, ఈ విషయాల గురించి చెప్తూ ఉన్నాను. ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అంతే. నేను ఎక్కడ దాని గురించి బయట నేను మాట్లాడవలసిన అవసరం రాలేదు కూడా. కొండ మీదకి సునకాలని తీసుకెళ్ళకూడదు అనేది ఉందని చెప్తారు సార్, కానీ మీ ఇంట్లో సునకం ఉంది అదేం లేదు, అటువంటిదేం లేదు. 4 వీధుల్లోకి రాకూడదు, 4 వీధుల్లోకి రాకూడదు. మాడ వీధుల్లో స్వామివారు సంచరిస్తూ ఉంటారు కాబట్టి 4 మాడ వీధుల్లో రాకూడదు. సార్, స్వరూపానంద స్వామి వారు సీసీ కెమెరాలను కూడా లేకుండా లోపల అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొస్తుందన్నట్టుగా ఆరోపణలు చేశారు. అంటే భక్తులను కూడా దర్శనానికి ఇవ్వకుండా ఆ సీసీటీవీ కెమెరా కూడా అన్ని బంద్ చేసి చేయాలని అంటున్నారు. సో దీన్ని స్వరూపానంద గారు తీసుకున్న దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అది ఏదో దాని గురించి బోర్డులో మాట్లాడారనేది మట్టుకు తెలుసు. దాని గురించి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు కూడా తెలీదు. కానీ తీసుకుంటే మట్టుకు అది చాలా విపరీతమైన నిర్ణయంగానే ఉంటుంది. అది చాలా సమస్యాత్మకమైన నిర్ణయం, సీసీటీవీ లేకుండా చేయడం అనేది. అంటే అదే ఆరోపణలు ప్రస్తుతం మీరు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉందంటారా? తప్పకుండా ఒక పీఠాధిపతిగా ఆయన అడగవలసిన ప్రశ్న అడిగారు. ఆయన తప్పకుండా హిందూ ధర్మాన్ని, దేవాలయం యొక్క పవిత్రతను, ప్రతిష్టను కాపాడే కోణంలోనే ఆయన అడిగారు. అదే కోణంలోనే నేను మాట్లాడాను. టెక్నాలజీ ద్వారా నిధులు ఉన్నాయని చెప్పి చెప్పారు కదా. టెక్నాలజీ ద్వారా కొంత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించి దగ్గర ఉన్న సమాచారం, ఆ సమాచారం బయట రాలేదండి. జరిగింది మాత్రం నిజం. చెన్నై ఐఐటి నుంచి వచ్చి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్లో చూశారు. తర్వాత స్వామివారి దేవాలయంలో కూడా అక్కడక్కడ డ్రిల్ వేసి ఫౌండేషన్స్ ఎలా ఉందనే పేరుతో డ్రిల్ వేశారు. ఇప్పటికే మీరు చూడొచ్చు, బంగారు వాకిల్ నుంచి రాములవారి మేడ వరకు సుమారు 500 హోల్స్ ఉంటాయి నేలలో డ్రిల్ చేసినవి. క్యూ లైన్స్ కోసం వేశామనే సాకుతో 500 హోల్స్ వేసున్నారు. సార్, ఆలయంలో ప్రస్తుతం మీరు చేసిన ఆరోపణలు కట్టుబడి ఉన్నారా? రేపు పొద్దున ఒకవేళ సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి మీరు ఆరోపణలు చేసిన నిధుల్లో ఏదైతే లడ్డు కోట్లు ఏదైతే తగ్గిందో వాటన్నిటి మీద మీరు కట్టుబడి ఉన్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు సిబిఐ విచారణ అడిగాం కాబట్టి ఇంకా ఇందులో వెనక్కిపోయే విషయం అనేది లేదు, సమస్య లేదు. సిబిఐ విచారణ జరగాలి. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ అని సీఎం గారు అడిగారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎప్పుడు వస్తుందంటే సిబిఐ ఎంక్వైరీ తర్వాత వచ్చిన రిజల్ట్స్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వస్తుంది. ఎందుకంటే జడ్జెస్ టెక్నాలజికల్గా ఎంక్వైరీ చేయలేరు కాబట్టి ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం అనేది కూడా ప్రజల యొక్క గమనాన్ని తిప్పడమే, ప్రజలను మభ్యపరచడమే అవుతుంది. సిబిఐ ఎంక్వైరీనే దీనికి సరైన మనకు సమాధానాలు దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.